ఏంట్రా నీ 10,00,000 అప్పు కోసం ఆ ఇల్లుని నీ పేరున రాయాలా అని చెప్పి దేవయ్య అయితే వాడి మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు. నువ్వు అసలు ఇక్కడికి రారా అని చెప్పేసి దేవయ్య అయితే వాడి మీదకి అనేసరికి వాడైతే భయపడుతూ ఉంటాడు. అది జరగని పని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి తన్నైతే చేయి పట్టుకుని బయటికి గెంటబోతూ ఉంటాడు దేవ. ఇక దేవాని అయితే వాళ్ళ నాన్న గెంటేసి నువ్వెవడరా మాట్లాడడానికి ఆయన్ని బయటికి తోసేస్తూ ఉంటాడు. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, ఆడి మీద నీ చెయ్యి పడింది అంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి దేవయ్య అయితే దేవాకి అయితే సత్యమూర్తి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ మనిషి మారడు అని చెప్పేసి దేవయ్య అయితే తల పట్టుకుంటూ ఉంటాడు. తండ్రి ఆ పేపర్స్ ఈ ఇల్లుని మీ పేరున రాసేస్తాను అని సత్యమూర్తి అయితే పేపర్స్ తీసుకుని సంతకం పెట్టబోతూ ఉంటాడు. అలా పెట్టబోయేసరికి మిథున ఆగండి మామయ్య అని అంటూ వస్తూ ఉంటుంది. అది చూసి సత్యమూర్తి షాక్ అవుతూ ఉంటాడు. తన చేతిలో డబ్బులను చూసి షాక్ అయ్యి ఎక్కడివి తినకి ఇంత డబ్బు అనేది అనుకుంటూ ఉంటాడు సత్యమూర్తి. ఇక సత్యమూర్తి సంతకం పెట్టబోతుంటే ఆపిన మిథునాన్ని చూసి దేవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది ఇది అనేది అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుని మిథున అయితే డబ్బులు తెచ్చేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అయ్యి మిథునాకసి అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక సత్యమూర్తి అయితే మిథునాకసి చూసి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక మిథున చేసిన పనికి అయితే దేవ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు మిథున వైపు.